మనసులో భయం లేనప్పుడే లైఫ్లో ప్రతి మూమెంట్ని ఆస్వాదించగలం. చుట్టూ ఇన్ని సమస్యలు పెట్టుకుని ఎలా ఒక్కటవ్వగలం అంది. సమస్యలు లేని మనుషులు, ఆలోచన లేని మనసులు భూమి మీద ఎవ్వరూ ఉండరు. ప్రాబ్లమ్స్ ఉన్నాయని మన లైఫ్ని ప్యానిక్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకూడదు. టైంతో పాటే మన పని మనం చేస్తూ ఉంటే సమస్యలు అవే పారిపోతాయి. కానీ పోయిన కాలం వెనక్కి అయితే రాదుగా. చిన్ని లైఫ్ మనది. కష్టాలు కన్నీళ్లతో దాన్ని ఫిల్ చేస్తే ఎండ్ ఆఫ్ ది లైఫ్ అవే ఉంటాయి మన లైఫ్ డైరీలో. నా వరకు ప్రాబ్లమ్స్ పెద్ద మ్యాటర్ కాదు. మనం స్ట్రాంగ్గా బ్రాడ్ మైండ్తో ఓవర్కమ్ చేస్తే చాలా చాలా చిన్నవిగా కనబడతాయి. సో నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా గురించి ఆలోచించవే. నీ మొగుడు నీ లైఫ్ నీ రూల్ చేయడానికి వచ్చాక కూడా నువ్వు ఇలా ఉంటే నాకంటూ అర్థం ఉండదు. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అన్నాడు కన్ను కొడుతూ. మెస్మరైజ్ అవుతూ చూసింది ఆమె. కార్ కాలేజీలోకి ఎంటర్ అవుతుండటం చూసిన శైలజ ఫేస్లో హ్యాపీ స్మైల్ వచ్చేసింది. నన్ను కాలేజీకి పంపిస్తావా అని సంబరంగా అడిగింది. కార్ పక్కకు ఆపుతూ ఆమెను ఒళ్ళోకి తెచ్చుకొని వీపున పెదవితో రాస్తూ, నువ్వు వెళ్తానంటే వెళ్ళు, లేదంటే నాతో పాటు ఆఫీస్కి వచ్చేయి, ఫుల్ టైం నీతో స్పెండ్ చేస్తాను అన్నాడు. అంటే నువ్వు రావడం లేదా కాలేజ్కి అంది. కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కదా, చాలా కష్టపడాలి. మ్యాక్సిమం 6 months పడుతుంది మన కంపెనీ టాప్ 10లో రావాలంటే అన్నాడు. మనసంతా భారంగా మారడంతో, మా కోసమే కదా ఇదంతా లో గొంతుతో అంటుంటే, నా ఫ్యామిలీ కోసం, నా వైఫ్ని లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకోవడం కోసం అని నెక్ మీద కిస్ చేస్తూ చెప్పాడు. వెంటనే ఇంట్లో వాళ్ళ అత్తగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఎందుకు చెప్పావు? అత్తయ్య గారు బాధపడుతున్నారు. మనం ఎక్కడికి వెళ్ళొద్దు సాయి, అక్కడే ఉందాం అంది నెమ్మదిగా. అమ్మ చెప్పమందా అన్నాడు. అలా అని కాదు, నాకు కూడా వాళ్ళని అలా వదిలి రావడం ఇష్టం లేదు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, అప్పుడే వేరుగా వెళ్ళడం, నిన్ను అమ్మకు దూరం చేయడం నాకు ఇష్టం లేదు. నీ గురించి ఆలోచించి వాళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటారు. వీటన్నిటికీ కారణం నేనే అన్న గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకు. అందుకే అక్కడే ఉందాం అంది. అంతా సావధానంగా విని, టైం అవుతుంది వెళ్ళు అన్నాడు కాస్త వాయిస్ పెంచి. సమాధానం చెప్పడని తెలిసి చుట్టూ చూస్తూ, అదేంటి ఇక్కడే ఆపేశాం, లోపలికి తీసుకెళ్ళవా? నేను నీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో నోరు మూసుకొని నడుచుకుంటూ వెళ్ళు అన్నాడు. చిర్రెత్తుకొచ్చింది ఆమెకి. మొహం బీట్రూట్లా మారిపోయింది. వెంటనే సాయి నుంచి లేవాలని చూసింది. అతను బలంగా పట్టుకోవడంతో కదలలేకపోయింది. వదులు, వెళ్తాను అంటూ మొహం తిప్పుకుంది. వదిలితే వెళ్ళిపోవడమేనా? హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ముందు ఎనర్జీ కోసం డైలీ ముద్దు ఇవ్వాలిగా అన్నాడు. మరే ఇప్పటి వరకు తమరసలు ముద్దులు పెట్టుకోనట్టు అంటూ మూతి ముడిచి, నాకు క్లాస్కి టైం అయ్యింది వదులు, అసలే చాలా దూరం నడవాలి అంది అలిగి ఉడికిపోతూ. నడుముని చిన్నగా నొక్కాడు. ఇలా ఎప్పుడంటే అప్పుడు టచ్ చేస్తే ఒప్పుకోను అంది అలకగా. నా పెళ్ళం నా ఇష్టం, మధ్యలో నీ బోడి పర్మిషన్ ఎవరికి కావాలి? అయినా తాళి కట్టక ముందే నీ ప్రతి అణువుని నా బాడీ టచ్ చేసింది. షరతులు పెట్టావంటే షేక్ అయిపోతావు అంటూ భుజం మీద గట్టిగా కొరికాడు. అమ్మ అంటూ కళ్ళలో గిర్రున తిరిగిన నీళ్లను ఆపుకుంటూ అరిచింది. టచ్ చేయకు, కిస్ చేయకు, తాకద్దు అని నా దగ్గర రిస్ట్రిక్షన్స్ పెడితే నమిలి మింగేస్తా. ఇప్పటికే నీకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేశాను, అది చెడదొబ్బ మాకు. నా ఫ్రీడమ్ తీసుకుంది నువ్వే, నేను ఇవ్వలేదు అంది కంటి నిండా నీటితో. ఊరికే ఏడ్చావంటే చంప పగిలిపోతుంది పో అంటూ తనని డోర్ దగ్గరికి తోశాడు. చెయ్యి కొట్టుకోవడంతో రుద్దుకుంటూ, రేపు నా అవసరం తీరాక కూడా ఇలాగే విసిరేస్తావా అంది కన్నీళ్ళని ఒగ్గబడుతూ. ఏయ్, కొడితే మోహం పగిలిపోతుంది అన్నాడు కళ్ళలో నిప్పులు చెరుగుతూ. ఆ వాయిస్లోని కోపానికి జడిసిపోయి ఫాస్ట్గా కార్ దిగేసింది. ఛా అని స్టీరింగ్ పై బలంగా కొట్టాడు. తను సాయి రాలేదని ఆలోచించి వెనక్కి తిరిగి చూసింది. కళ్ళలో ఎర్రని చారికలతో చెయ్యి గడ్డం కింద పెట్టుకొని తననే సూటిగా చూస్తున్నాడు. శైలు గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ చూపుల దాడిని తట్టుకోలేక తల వంచుకొని అతన్ని వీడి వెళ్ళలేక పక్కనే బెంచ్ పై కాళ్ళు ముడుచుకొని కూర్చుంది. కన్నార్పకుండా చూస్తూనే ఉన్నాడు. కరెక్ట్గా నిమిషంలో పరిగెత్తుకుంటూ వచ్చేసింది సాయి దగ్గరకు. సీరియస్గా ఆమెను చూస్తూ ఐబ్రో ఆఫ్ చేశాడు.
సాయి వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి బెదురుతూనే ముందుకు వంగి అతని పెదవులకి స్వీట్ కిస్ గిఫ్ట్ చేసింది. హ్యాపీగా ఆఫీస్కు వెళ్ళి నీ వర్క్ కంప్లీట్ చేసుకుని త్వరగా వచ్చేయి, నీ కోసం వెయిట్ చేస్తుంటా అని రెడ్గా మారిన చీక్స్తో పరిగెత్తింది. అప్పటికే కోపం తగ్గిన అతని మన్మథ బాణాలు లాంటి చూపులని ఫేస్ చేయలేక వెయిట్ చేస్తుంటాను అన్న మాటకే అతని కోపం పోవడంతో నవ్వుకుంటూ కార్ టర్న్ చేశాడు. శైలు దారిలో రేష్మ కనబడడంతో ఇద్దరు మాట్లాడుకుంటూ క్లాస్కి వెళ్ళారు. పల్లవిని లవ్ చేస్తున్నా అంటూ వెంట పడుతున్న సాగర్ బ్రదర్ కాల్ చేశాడు. తమన్ పల్లవిని క్లాస్ అందరికీ ఇంట్రడ్యూస్ చేసి తనకి చెప్పి నిఖిల్తో స్కూల్కి వెళ్ళిపోయాడు. అందరూ పల్లవిని చూసి నవ్వుతూ విష్ చేసి వెల్కమ్ చెప్పగా ఒక అమ్మాయి తన పక్కనే సీట్ ఆఫర్ చేసింది కూర్చోమని. థ్యాంక్ యూ అని పల్లవి అంటూ హ్యాండ్ షేక్ ఇచ్చి ఆ అమ్మాయి తన పేరు చెప్పి పరిచయం చేసుకున్నాక మాట్లాడుతుండగా క్లాస్లోకి వచ్చాడు ఆమె బాయ్ ఫ్రెండ్. పల్లవితో పాటు ఇంటర్లో చదివి తనని లవ్ చేశానంటూ వెంటపడిన వాడు. వీడు సాగర్ సిబ్లింగ్స్, వాళ్ళ మదర్స్ ఇద్దరు సిస్టర్స్. అతన్ని చూసి ముందు షాక్ అయ్యి కంగారు పడింది పల్లవి. కానీ అతను అసలేం పట్టనట్టుగా ఆమెకు ఆపోజిట్ సైడ్ బెంచ్ దగ్గర కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు నవ్వుతూ. సాగర్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాడు. అతన్ని పట్టించుకోకుండా తన ఫ్రెండింగ్ వర్క్ రాసుకుంటుంది బుక్లో. లంచ్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళిపోయారు. ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవడంతో క్లాస్లోనే తినడానికి అంటూ ఉండిపోయింది. ఎవ్వరూ లేరు క్లాస్లో. బయటకు వెళ్ళినట్టే వెళ్ళిన పల్లవి బాయ్ ఫ్రెండ్ లోపలికి వచ్చాడు. అతన్ని అక్కడ చూసి మొహం పక్కకు పెట్టుకుని బాక్స్ ఓపెన్ చేసింది. ఆమె ముందుకు వచ్చి పల్లవి ఐఎమ్ రియలీ వెరీ సారీ, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావోనని ఆ రోజు అలా వెంటపడ్డాను, అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు, నా ఫీలింగ్స్ని అర్థం చేసుకో అంటూ పల్లవి కాళ్ళు పట్టుకున్నాడు. లేచి నిల్చొని అతన్ని చూసి ఏంటిది, అసలు ఏం చేస్తున్నావు నువ్వు, కాళ్ళు వదులు ముందు అంది చిరాగ్గా. ప్లీజ్ పల్లవి, నన్ను ఎక్స్క్యూజ్ చేస్తానంటే వదులుతాను, లేదంటే ఇలాగే పట్టుకొని ఉంటాను. ఐ లవ్ యూ పల్లవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకోసమే ఇక్కడికి వచ్చాను, నువ్వు లేకుండా నేనే బతకలేను, ప్లీజ్ నన్ను హేట్ చేయకు అంటూ నక్క వినయం నటించాడు అతను. పల్లవి విసుగ్గా చూసి ప్రేమ అంటే ఇలా నా కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడటం కాదు, నేనంటే అంత ఇష్టం ఉన్నవాడివి నీ ఫ్రెండ్తో కలిసి నన్ను పాడు చేయాలని చూడవు, నీ గురించి మర్చిపోయి చాలా రోజులయ్యింది, ఇప్పుడు నా ధ్యాస అంతా చదువు మీద పెట్టాను, అనవసరమైన విషయాలు నా దగ్గర చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నీకే మంచిది, లేదంటే మా బావకు చెప్పాల్సి వస్తుంది, నీకు తెలుసు అనుకుంటాను మా బావ ఎవరో అంది ధైర్యంగా. అతనిలోకి కోపం లోపల రగులుతున్న తన ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే సహనం అవసరమని ఐ నో పల్లవి అని అమాయకుడిగా అంటూ ఆ రోజు నన్ను కొట్టి వార్నింగ్ ఇచ్చిన తనే కదా అన్నాడు తెలియనట్టుగా. అవును, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నా బాధ్యత నన్ను చదివించడం అన్నీ వాళ్ళే చేస్తున్నారు, నా లైఫ్లో ఏ డెసిషన్ అయినా మా అక్క బావే తీసుకుంటారు, ఇక మీదట నువ్వు ఇలా నన్ను ఇబ్బంది పెడితే నీ శవం కూడా కనబడకుండా చేయగలడు, కాబట్టి నాకు ఎంత దూరంగా నువ్వు ఉంటే నీకు అంత సేఫ్, లేదంటే నీ కర్మ అని బాక్స్ తీసుకొని క్యాంటీన్కి వెళ్ళిపోయింది. ఛా అని విసుక్కుంటూ సాగర్కి ఫోన్ చేసి విషయం చెప్పి ఇప్పుడేం చేయాలి, ఇంతకు ముందులా లేదు, నాకు లొంగే రకం కాదనిపిస్తుంది, ఇలా అయితే దాన్ని నేను ఎప్పటికీ అనుభవించి నా కోరిక తీర్చుకోవాలి అని కసిగా అన్నాడు. నువ్వు తొందరపడితే ఆ పిల్ల అన్నట్లుగా సాయి చేతికి చిక్కాక నీ శవం కూడా దొరకదు, వాడి మీద నా పగ, వాడి మరదల మీద నీ కోరిక రెండూ తీరాలంటే కాస్త ఆలోచించి స్కెచ్ వేయాలి, అప్పటి వరకు ఆ అమ్మాయిని మాత్రం వదలకుండా వెంట పడుతూ బ్రతిమలాడుతున్నట్లు నిన్ను నమ్మేలాగా నమ్మకం కల్పించు, నిన్ను ప్రేమించింది కదా, నిదానంగా తనే దారిలోకి వస్తుంది, అప్పుడు మన ప్లాన్ అమలు చేద్దాం, సరేనా అన్నాడు భరోసాగా. సరే, ఏదైనా మంచి ప్లాన్ చెయ్యి, ఈలోపు దాన్ని నేను పడేసేలా ప్రయత్నాలు చేస్తానంటూ కట్ చేశాడు అతను. సాయంత్రం కాలేజ్ టైం అవ్వడంతో కార్తో 5 నిమిషాల ముందే వచ్చి ఉన్నాడు డ్రైవర్. డైలీ సుప్రియ కోసం వచ్చే కార్ ఈరోజు శైలు కోసం వచ్చేసరికి శైలు అంటే నచ్చని వాళ్ళు ఉరికిపోతూ చూస్తుండగా ఇబ్బందిగానే కార్ ఎక్కింది శైలు. ఫోన్ తీసి కాల్ చేసింది సాయికి.
మార్నింగ్ నుంచి మీటింగ్స్తో బిజీగా ఉన్న సాయి మొబైల్ సైలెంట్లో ఉంది. లిఫ్ట్ చేయలేదని, బిజీ ఉంటాడని ఇంటికి వెళ్తున్నట్టు మెసేజ్ చేసింది.